చూస్తున్నారు కదా సార్, తెలంగాణలో ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తున్నాయి అంటే అటు సైడ్ చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి పార్టీనే చక్కబెట్టుకోలేని ప్రభుత్వం, అన్ని అవకతవకలు దోచుకోవడాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అవి కూడా వినిపిస్తున్నాయి. మనం చెప్పేది ఏమున్నదమ్మా, సర్ప్లస్ బడ్జెట్ వదిలేసిపోయారు. మీరు మాకు తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాము. సర్ప్లస్ పట్టినప్పటికీ ఇప్పుడు మనం లోన్లు చేసి కూడా చేసిందంటే అదంతా బరువు మన మీదనే కదా, మన పిల్లల మీదే పడ్డది కదా. ఆ ప్రభుత్వం చేసింది బాగా చేసిందని ఎవరు అనుకోవట్లేదు. అందులో నేను ఎందుకు అనుకోవాలి, ప్రజలంతా ఏమనుకుంటారో నేను కూడా అదే అనుకుంటాను. కాబట్టి ఇఫ్ దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ నౌ. అంటే పెన్షన్స్ విషయంలో కానీ ఇప్పుడు ఇంకొకటి స్కీమ్ అయితే తీసుకొని వచ్చారు. ఏంటిది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి డైరెక్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు 10% డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకే పోవాలి అని ఒక స్కీమ్ని పెడదామని చర్చల్లో జరుగుతుంది. అది పెడితే ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉద్యోగి ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి ఎందుకంటే పిల్లలు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు లేరు, సరిగ్గా లేరు. కాబట్టి ఒకవేళ తల్లిదండ్రికి ప్రొటెక్షన్ ఉండాలంటే ఒక 10% అమౌంట్ వాళ్ళ పేరెంట్ డిపాజిట్ చేస్తే, వీడు ఏదైనా చేసి దూరం చేస్తే అప్పుడు కాస్త వాళ్ళకు వృత్తి ఉంటుంది కదా, ఏమి లేకుండా ఉంటే వేస్ట్ కదా అట్లా. అది కాబట్టి అది చేయవలసింది, అది సక్సెస్ఫుల్, వెరీ గుడ్ స్కీమ్ ఫర్ ది పీపుల్. సో ఈయన ఇచ్చిన ఏదైతే పథకాలు ఉన్నాయో మీరు వింటూనే ఉంటారు, మీ సెమీ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా బట్ వింటూనే ఉంటారు. ఈయన ఇచ్చిన పథకాల్లో ఇన్ని పాజిటివ్ వస్తుంది అని చెప్పేసి. సో అందులో మీకు పాజిటివ్గా అనిపించిన పథకాలు ఏంటి? ఫ్రీ బస్ కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, ఉచిత కరెంట్ కానీ, సన్న బియ్యం కానీ, ఇవన్నీ మంచి పథకాలే, ప్రజల గురించి మంచిగా చేస్తున్నది, దీంట్లో చెడు ఏం లేదు. ఇలా అపోజ్ చేయవలసిన పథకం ఏది లేదు అని రేవంత్ రెడ్డి గారు చూసి ఆచితూచి ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తున్నాడు. ఒకటేసారి నేను కుమ్మరిస్తలేడు. డబ్బులు కూడా కావాలి కదా, డబ్బులంతా ముందే అంత నాశనం చేసి కడిగి పడేసే ప్రభుత్వం ఏం లేదు కదా.